హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఫస్ట్ టైం చూసిన టెంపుల్స్ అన్నీ నాకు ఎలా అంటే ఒక వీడియోలాగా తీసుకోవడం అలవాటనమాట. అలానే ఈ వీడియో తీశాను. ఫస్ట్ మీరు చూస్తుందైతే కేపీహెచ్‌బీలో ఉంటుందనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ ప్రతి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు వనభోజనాలు పెడతారండి. అది కూడా ఉసిరి చెట్ల కింద, అలాగే చెట్ల కింద. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందుకే ఆ వీడియోని క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను. నాకొక అలవాటుందనమాట. ఏంటంటే ఎక్కడికైనా ఫస్ట్ టైం అంటే చాలా డేస్ నుంచి వెళ్ళాలి అనుకుంటూ ఒక్కసారిగా వెళ్ళానంటే అక్కడ ఏదైనా చిన్న బిట్ అయినా క్యాప్చర్ చేసుకుంటాననమాట. అలా క్యాప్చర్ చేసుకున్న వీడియోస్ ఈరోజు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అందులో కూడా మెయిన్‌గా ఇప్పుడు టెంపుల్స్ వస్తాయన్నమాట. అండ్ ఈ టెంపుల్ అయితే యాదగిరిగుట్ట ఎవరికీ తెలియంది కాదు. మన ఉప్పల్ దగ్గర నుంచి ఎనీ టైమ్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి ఎనీ టైమ్ యాదగిరిగుట్టకి బస్సులుంటాయన్నమాట. అండ్ కంటిన్యూగా తిరుగుతూనే ఉంటాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. నాకైతే ఎంత బాగా అనిపించిందంటే టెంపుల్‌లో ఉన్నంత సేపు రాబుద్ది కాలేదు బయటికి. అంత బాగా అనిపించింది. అండ్ నాకేంటంటే ఈ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను నేను యాదగిరిగుట్ట వెళ్ళాలి అని. సడెన్‌గా ఒకరోజు మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడనమాట. తీసుకెళ్ళగానే ఏదో తెలియని హ్యాపీనెస్ అంత హ్యాపీగా అనిపించింది. అంటే అప్పటిదాకా మనం వెళ్ళాలి అనుకున్న ఒక ప్లేస్‌కి సడెన్‌గా వెళ్ళగానే ఆ హ్యాపీనెస్ అస్సలు మర్చిపోలేం కదా! అందుకనే నేను అక్కడ గుడిలో మొత్తం తీయకపోయినా ఓకే. బయట వరకైనా కొన్ని ఈ మెమరీస్‌గా ఉంటాయి అని చెప్పి అంటే నేను వెళ్ళినట్లు గుర్తుగా ఉంటాయని క్యాప్చర్ చేసుకుంటాను. మనం ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఎందుకు తీసుకుంటామంటే అవి మనకి గుర్తుగా ఉంటాయి. తర్వాత లే ఎప్పుడైనా మనం చూసుకున్నా సరే, ఓహ్! మేమిక్కడికెళ్ళామా, ఇవి చూసామా, ఇలా చేశామా అని గుర్తుగా ఉంటాయి అని మనం అలా తీసుకుంటామనమాట. అందులో నాకు యాదగిరిగుట్ట అంటే చాలా ఇష్టం. ఇదొచ్చేసరికి యాదగిరిగుట్ట దగ్గర నుంచి ఈ మనం వచ్చే దారిలో ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసరికి రూ. 300 ఎంట్రీ టికెట్ తీసుకుంటారు. లోపల చాలా ప్లేసెస్ అంతా మొత్తం కవర్ అవుతుంది. లైక్ భగవద్గీత అదంతా కవర్ అవుతుంది. మేమైతే వెళ్ళలేదండి. మాకు టైం లేకుండా ఉండింది. అందుకే మేము వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసరికి స్వర్ణగిరి. స్వర్ణగిరి, స్వర్ణగిరి ఇప్పుడైతే చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయిందనమాట. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ ఆ విష్ణుమూర్తి నీళ్ళల్లో పడుకొని ఉండడం అదంతా ఒక వైబ్ అనమాట. ఒక బెస్ట్ మెమరీ అనుకోవచ్చు. అండ్ నైట్ టైమ్ వెళ్తే ఇంకా చాలా బావుంటుంది. నేను డే టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. నైట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. కాకపోతే ఫస్ట్ టైమ్ వెళ్ళాను కాబట్టి నేను డే టైమ్ ఫస్ట్ టైమ్ వెళ్ళాను. నాకేంటంటే ఫస్ట్ టైమ్ వెళ్ళినవి మెమరీగా క్యాప్చర్ చేసుకోవడం అలవాటనమాట. అలా చేసుకున్న అలవాటులోనే ఇదొకటనమాట. ఇలా క్యాప్చర్ చేసుకోవడం వల్ల నాకు ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనిపించిందనమాట. ఎందుకంటే రేపు సాటర్డే కదా! ఎవరైనా విజిట్ చేయని వాళ్ళుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. అసలు ఉన్న కాసేపు మాత్రం యాదగిరిగుట్ట, స్వర్ణగిరి 2 ఒకేసారి మనం కవర్ చేయొచ్చండి. 2 మస్ట్ ట్రై. ఒక్కసారైనా వెళ్లి చూడాల్సిన టెంపుల్స్. ఇదొచ్చేసరికి అర్ధనారీశ్వర టెంపుల్. ఈ అర్ధనారీశ్వర టెంపుల్ ఎక్కడంటే హైటెక్స్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ అక్కడ ఉంటుందనమాట. అండ్ మోస్ట్‌లీ అర్ధనారీశ్వర టెంపుల్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. అండ్ అందరికీ తెలిసిన టెంపుల్ కూడా. అండ్ ఇక్కడ ఇది నా బర్త్‌డే రోజు వెళ్ళామనమాట. అస్సలంటే అస్సలు ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే ప్రశాంత వాతావరణంలో ఆ అర్ధనారీశ్వరుని చూస్తూ అలా కాసేపు కూర్చున్నా సరే చాలు ఈ జీవితానికి అన్నంతగా అనిపించింది. అంత హ్యాపీనెస్ అంటే అండ్ ఇక్కడ టెంపుల్ ఏంటంటే ఈవినింగ్ 9:00కే క్లోజ్ చేస్తారు. ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు మండే కానీ, సాటర్డే కానీ, సండే కానీ ఎప్పుడు వెళ్ళినా సరే బిఫోర్ 9 లోపు వెళ్ళండి. అండ్ పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అక్కడ కూర్చుంటే చుట్టూ పెద్ద బిల్డింగ్‌లు. మధ్యలో దేవుడు. చుట్టూ అంటే సైడ్ అంతా అపార్ట్మెంట్స్ అవంతా ఉంటాయి. అంతా కనిపిస్తూ ఉంటాయి. కానీ టెంపుల్‌లో ఉన్న కాసేపు మాత్రం పీస్‌ఫుల్‌గా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇలా అనుకుంటూ చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నాకు ఈ మధ్య కాలంలో నేను ఎన్ని సార్లు వెళ్ళానంటే ఓన్లీ ఒక్కసారే వెళ్ళాను. ఆ ఒక్కసారి వెళ్ళినప్పుడు కూడా నాకేదో తెలియని హ్యాపీనెస్. ఓం నమః శివాయ ఆ ధ్వనియే ఒక తెలియని వైబొస్తుంది. ఆ శివుడు మనతో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం కేబుల్ బ్రిడ్జ్‌కి వెళ్ళినప్పుడు. కేబుల్ బ్రిడ్జ్‌కి వెళ్ళినప్పుడు కూడా నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే పైన
చూసారా ఫ్లాగ్ కలర్స్ అవి కనిపిస్తున్నాయి. అందుకని ఈ వీడియో క్యాప్చర్ చేశాననమాట. ఇది కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. అందువల్ల క్యాప్చర్ చేశాను. నేనెప్పుడు వెళ్ళినా డే టైమ్‌లో వెళ్ళాను. ఒక 2, 3 టైమ్స్ అలా. కానీ డే టైమ్ కంటే నైట్ టైమ్ వ్యూ చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ నేను క్యాప్చర్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే చెప్పా గదా! అక్కడ మన ఫ్లాగ్ కలర్స్ అలాగే అశోక చక్రం ఇవన్నీ పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాయి. అందువల్ల నేను క్యాప్చర్ చేశాను. ప్లస్ ఇంకొకటేంటంటే ఇక్కడ దుర్గం చెరువు దగ్గర బోటింగ్ కూడా ఉంటుందనమాట. ఎవరైనా వెళ్ళి ట్రై చేయాలనుకునే వాళ్ళు వెళ్ళి ట్రై చేయొచ్చు. అక్కడ బోటింగ్‌లో మ్యూజిక్ పెడతారు. అండ్ సాంగ్స్‌కి లోపల స్టెప్స్ వేస్తూ పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. బోటింగ్ బావుంటుంది. ఎవరైనా వెళ్ళి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ నాకు నేను 2 టైమ్స్ వెళ్ళాననమాట. 2 టైమ్సే వెళ్ళాను బోటింగ్‌కి. కానీ నాకు మంచిగా అనిపించింది. 2 టైమ్స్ మంచిగా సాంగ్స్ 60, 70 అలా తీసుకుంటారనుకుంటా. నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు. 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాను. అయితే చాలా అంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. అండ్ అక్కడే దగ్గరలోనే నెక్స్ట్ ఇనార్బిట్ కూడా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళుంటే అది కూడా కవర్ చేసుకొని రావచ్చు. అండ్ ఇది హైదరాబాద్‌లో కేబుల్ బ్రిడ్జ్ అంటే ఫేమస్. తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ నేను ఎందుకు క్యాప్చర్ చేస్తానంటే, ఒక మంచి గుర్తుగా ఉంటాయి. మనం వెళ్ళాము అనే ఉద్దేశంతోని. మనం ఫోటో గాని ఇవన్నీ ఎందుకు తీసుకుంటాము? ఎందుకంటే గుర్తు, మెమరీగా ఉంటాయి అని. అండ్ ఇదొచ్చేసరికి జగన్నాథ టెంపుల్. నేను మినీ టీటీడీకి చాలా సార్లు వెళ్ళాను. మినీ టీటీడీ వీడియో కూడా ఉంది. కానీ అది ఈసారి సెపరేట్ స్పెషల్ వీడియోలో పర్టిక్యులర్‌గా వీడియో మొత్తం క్లియర్‌గా పెడతాననమాట అది. ఇదొచ్చేసరికి అక్కడి నుంచే మన మినీ టీటీడీ దగ్గర నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఇన్ బిట్వీన్‌లోనే ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఇన్ బిట్వీనే ఉంటుంది. పూరి జగన్నాథ టెంపుల్. అసలెంత బావుంటుందంటే, పగలు కంటే డే టైమ్‌లో లైట్స్ వెలుగులో అబ్బా! దేవుడిని చూస్తే చాలు. ఏంటి ఇంత బావున్నాడు? లైక్ గుడేంటి ఇంత బావుంది? అసలు ఏంటి ఇంత బావుంది అనిపిస్తది. అంత బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకునే వాళ్ళు నేనొకటే చెప్తానండి. నైట్ టైమ్ ట్రై చేయండి. టెంపుల్ ఆ లైట్స్ వెలుగులో ఎలా ఉంటుందంటే టెంపుల్ కానీ, ఆ చుట్టూ వాతావరణం కానీ చాలా అంటే చాలా బావుంటుంది. ఇది మేము లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో వెళ్ళామనమాట. అదే ఫస్ట్ టైమ్ చూడడం. అది చూసినప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్. అందువల్లే ఇది కూడా వీడియో క్యాప్చర్ చేసి పెట్టుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ డే టైమ్‌లో వెళ్తుంటారు. డే టైమ్‌లో వెళ్ళినా కూడా మీకు మంచి వైబ్ వస్తుంది కానీ, నైట్ టైమ్‌లో వెళ్లారంటే ఆ దీపాలు అంటే ఇక్కడ లైట్స్ వెలుగులో, దీపాల వెలుగులో అసలు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందంటే అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసరికి సికింద్రాబాద్ దగ్గర రైల్వే స్టేషన్‌కి వెళ్ళే దారిలో ఉంటుందనమాట. బయటికి చిన్న టెంపుల్‌లాగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఎంత పెద్దగా ఉంటుందో నాకు చాలా అంటే చాలా ఇష్టమైన టెంపుల్. బాయ్ బాయ్.